అనే పేరుతో పిలుస్తారు. సుమారుగా 33 కేతులు ఇప్పుడు శూన్యుల చుట్టూ ఉన్నాయి. వీటి యొక్క లెక్కలు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి మీకు కావాల్సినటువంటి వాళ్ళు వరాహమిహిరుని బృహత్ సంహిత యందు వీటన్నిటిని చూసుకోవచ్చు. వీటి పేరుతో సహా ఇచ్చాడు ఆయన. బృహత్ సంహిత యందు ఇవేవే ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాగుంటాయి, ఏ డిస్టెన్స్ లో ఉంటాయి అన్ని మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు ఆయన. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఇవి తిరుగుతూ ఉండి అవి కూడా స్పెర్మ్ లాగే తిరుగుతూ ఉండి వాటికి దొరికినటువంటి గర్భం యొక్క అండం అనేది అక్కడ ఆగుతాయి. అక్కడి నుంచి సూర్యగోళం కింద పట్టడం, ప్లానటరీ బాడీ కింద పట్టడం, అక్కడి నుంచి దాని మీద జీవులు రావటం, సంసారం ఇదో మొదలు. ఈ కాస్మోస్ లో ఉండేటటువంటి దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ద హవర్ హ్యాస్ నాట్ స్ట్రక్, ద రే హ్యాస్ నాట్ యెట్ ఫ్లాష్డ్ ఇన్ టు ద జర్మ్ అనేటటువంటిది ఇక్కడ పర్టికులర్ టర్మ్ యూజ్ చేశాడు ఆయన. ది మాత్రీ పద్మ హ్యాస్ నాట్ యెట్ స్వలన్. మాత్రీ పద్మ అనేటటువంటిది, పద్మం అనేటటువంటిది మనకి సమస్త పురాణముల యందు ఈ పద్మం అనేటటువంటి సింబల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఈ పద్మం గురించి మళ్ళీ లాస్ట్ లో ఆవిడ ఒక 34 పేజీలు రాస్తుంది. ది లోటస్ ది యూనివర్సల్ సింబల్ అని ఎడెండాలో ఉంటుంది. అపెండిక్స్ లాగా వీటి తర్వాత రాసింది. మొత్తం శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని శ్లోకాలకు అర్థం కాదని అప్పుడు మళ్ళీ మనం ఈ లోటస్ గురించి ఇన్ డీటెయిల్స్ చదువుకుంటాం. కానీ లోటస్ అనేటటువంటిది సమస్తమైనటువంటి పురాణంలో ఈ సింబల్ ఉంటుంది. ముఖ్యంగా బౌద్ధుడికి చాలా పరమ పవిత్రమైనటువంటిది ఈ పద్మ. ఓం మణి పద్మే హుం అనేటటువంటి పరమమైనటువంటి మంత్రం వాళ్ళకి. ఓం వజ్రపాణి హుం, ఓం మణి పద్మే హుం అనేటటువంటి 2 మంత్రములు ఉపాసన కింద బౌద్ధులకి ఇస్తారు. ఎక్కడైనా బౌద్ధ ఆరామం కానీ మనం వెళ్ళినట్టుకుంటే ఒక స్తూపంలా ఉంటుంది, అది ఈజీగా తిరిగేటట్టుగా అలాగ తిప్పుతూ ఉంటారు. ఒక సిలిండ్రికల్ గా ఉంటుంది. ఎవరైనా ఏదది ప్రయాగ కన్నటు వైపు కానీ వెళ్ళి ఉంటే బుద్ధుడు పుట్టినటువంటి బోధిసత్తుడు బుద్ధ ట్రీ ఎక్కడ ఉంటుంది? బుద్ధత్వం బుద్ధుడికి ఎక్కడొచ్చింది? బుద్ధగయ. గయ దగ్గర, ఆ బుద్ధగయ దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆరామాలు చైనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు అందరూ కట్టుకున్నారు. అక్కడ చాలా నీట్గా ఉంటాయి. మన దానిలో బాగా నీట్గా ఉంటాయి. అక్కడ ఇలాంటి డ్రమ్ములు తిప్పుతూ ఉంటూ ఉంటారు. ఏమిటి మతం చదువుతారంటే ఓం మణి పద్మే హోం అనే మతం చదువుతారు. పద్మం అనేటువంటిది దాని యొక్క ధ్యానం పరమ పవిత్రమైన. లక్ష్మీదేవి పద్మమునందు ఉంటుంది. ఈ సమస్తమైన సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడు పద్మమున ఉంటాడు. విష్ణువు యొక్క నాభి యందు పద్మం పుడుతుంది. మీరు చూస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ పద్మం ఉంటుంది. మరి లక్ష్మీదేవికి 4 చేతులు 2 చేతులు కూడా పద్మాలు ఉంటాయి. పద్మం అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి దాని కింద సింబల్ కింద తీసుకుంటారు. దాని యొక్క ధ్యానమే పరమ పవిత్రం కింద తీసుకుంటారు. పరమ గురువులు కలవటం కోసం ఎవరైనా కావాల్సినటువంటి వాళ్ళు పరమ గురువు యొక్క చరణములు కానీ కావాలని కానీ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు రాత్రి ఎందు పడుకునే ముందు భ్రూ మధ్యమునందు తెల్లని కమలమును ధ్యానం చేసి పడుకోమంటారు. అలా కొన్నాళ్ళు చేయగా వారి పరమ గురువు ఎవడై ఉన్నాడో వాడితో వీళ్ళకి కాంటాక్ట్ వస్తుంది. ఆయన వీడి లైఫ్ ని డైరెక్ట్ చేయడం అనేటువంటి సాధ్యం అవుతుందని చెప్తారు. ముఖ్యంగా తూర్పునకు కానీ దక్షిణం ఉత్తరమును కానీ తిరిగి రాత్రి పడుకునేటప్పుడు బెడ్ మీద ఒక తెల్లని కమలను భూమధ్యమునందు ఉంచి అన్నోన్ అయినటువంటి మాస్టర్కి సమర్పణ చెంది నిద్రపోమని చెప్తారు. అదొక చాలా ప్రక్రియ ఉన్నది. పరమ పవిత్రమైనటువంటి పద్మం గురించి వీడి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇప్పుడు వదిలేసింది, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆవిడ ఎంత ఇచ్చిందో దాన్ని మనం చదువుకుందాం. One of the symbolical figures of the dual creative power in the nature, matter and force on the material plane is Padma, the water lily of India. Dual creative force in nature. నేచర్ యందు ఎప్పుడైతే భగవంతుడైనటువంటి అంతర్యామి అయినటువంటి వాడు సృష్టిలోకి దిగడానికి సంకల్పించి వచ్చేటప్పుడు తన మాయ అని అంటాం మనం, తన ప్రకృతి అనే పేరుతో కొందరు పిలుస్తారు. నేచర్ అనేటువంటి మనకు సింపుల్ గా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఓన్ నేచర్ అని. భగవంతుడు తన నేచర్ తో ఈ మొత్తం క్రియేషన్ చేస్తాడు. మనం కూడా మన నేచర్ వల్ల మనం క్రియేషన్ చేసుకుంటాం. ఎవడి క్రియేషన్ అడిగి ఎవడి నేచర్ బట్టి వాడి క్రియేషన్ అవుతుంది. ఇది లోపలికి అర్థం చేసేటప్పుడు చాలా చికాకు అయినటువంటి విషయం. మీ జీవితంలో నా జీవితం ఎందుకు అంటే మీ నేచర్ వేరు, నా నేచర్ వేరు. నేను ఆలోచించేట మీరు ఆలోచించడం, మీరు ఆలోచన నేను ఎందుకు ఆలోచన అంటే మీ నేచర్ వేరు, నా నేచర్ వేరు. సో మనకు వచ్చేటటువంటి తల్లిదండ్రులు, బంధువులు, వచ్చేటటువంటి
వస్తువుల దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చేటటువంటి సన్నివేశముల దగ్గర నుంచి మన నేచర్ ఏదైతే ఉంటుందో ఆ నేచర్గా సంబంధించినవి చుట్టూ కట్టుకుని మన దగ్గరికి వస్తుంది. ఇంకా జ్యోతిష్యులు ఏం చెప్తారంటే మీ చుట్టూ ఉండే గ్రహములకు ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క సంకేతం ఉంటుంది. సూర్యుడు తండ్రి గ్రహాల్లో, చంద్రుడు మీ జాతకంలో తల్లి, బుధుడు మీ కొడుకు, గురుడు మీ అన్న కాని గురువు కాని, కుజుడు మీ అన్నదమ్ముడు, శుక్రుడు మీకంట చిన్నవాళ్ళైన స్త్రీలు, చంద్రుడు మీకంట పెద్దవాళ్ళైన స్త్రీలు, శని మీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ చెప్తారు. నీ జాతకం మనందో ఆ గ్రహం ఏ పరిస్థితుల్లో ఉందో, ఎటువంటి దృష్టి కలిగిందో అటువంటి వారే నీ చుట్టూ ఉంటారు. అదే నీ జాతకం చూసి మీ అబ్బాయి ఇలాగ ఉంటాడు, మీ అబ్బాయి ఇలాగ ఉంటాడని చెప్పి అన్నమాట. చూడగానే తెలిసిపోతుంది. ఎందుకు వాళ్లే వస్తారంటే ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ నేచర్. పూర్వం నుంచి తెచ్చుకున్నటువంటి నీ నేచర్ ఇది కాబట్టి, నీ సంస్కారం ఏదైతే తెచ్చుకున్నావో అటువంటి వాళ్ళు చుట్టూ తెచ్చుకుంటావు. అలాగే భావాలు 12 భావాలు ఉంటాయి. నీకు ఎటువంటి భావం వస్తుందో అటువంటి వాళ్ళు ఉంటారు. 11వ ఏళ్ళు ఫ్రెండ్స్ అంటారు. 11వ ఏళ్ళు శుభమైన గ్రహాలు ఉన్నాయి, శుభమైన ఫ్రెండ్స్ ఉంటారు. దోమముళ్ళ గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ దోమముళ్ళ ఫ్రెండ్లు వస్తారు అన్నారు. తాగుబోతు కొట్టేవాళ్ళు పిట్టేవాళ్ళు వస్తారు. ఒక్కొక్క భావమునకు ఒక్కొక్కటి. 1వ ఇంటికి తనుభావం అంటారు, 2కి ధనభావం అంటారు, 3 ఏమో సోదరులు అంటారు, 4 తల్లి అంటారు, 5 పుత్రులు అంటారు, 6 శత్రువులు అంటారు, 7 భార్య అంటారు, భర్త అటు ఎటించటైనా, 8 మీ లూపోల్స్ అంటారు, 9 గురువు అంటారు, 10 తండ్రి అంటారు, 11 ఫ్రెండ్స్ అంటారు, 12 మీరు ఖర్చు పెట్టేటటువంటి మీరు వెళ్లకుండా ఉండని బంధనముకు కారణములైనటువంటి చెప్తారు. ఈ 12 భావములు మీ ఎందు ఉంటాయి. ఈ 12 భావంలో మీ గ్రహములు తిరుగుతూ ఉంటాయి. ఆ 12 భావములో గ్రహములు ఎక్కడెక్కడ తిరుగుతాయి, ఉచ్చ నీచులనే ఉంటాయి. దాని ప్రకారం మీ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తన మీ మనసులో ఎటువంటిదైతే ఉంటుందో అటువంటి వారు మీ చుట్టూ తిరుగుతారు. మీరు మోసగాడైతే మోసగాడు అవుతాడు, అటువంటి గురువు తిరుగుతాడు. అలంకార్ థియేటర్లో ఏంటి బ్లాక్ టికెట్లు అమ్ముకున్నటువంటి వాడు గురువుగా ఇప్పుడు టీవీలో ఉపదేశం అది చేస్తూ ఉంటాడు. నాకు 20 ఏళ్ళ క్రితం పరిచయం. ఆయనకి శిష్యులు అలాంటి వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు అంత పూర్వ జన్మలో ఎక్కడో అలంకార్ టికెట్లోనే ఎక్కడో ఒకసారి బ్లాక్ టికెట్లు అమ్ముకుని ఉంటారు అన్నమాట. సంస్కారం ఉండి 10 మందికి సర్వీస్ చేద్దాం, సాక్రిఫైస్ మంచితనం ఏదో ఉండేటటువంటి వారికి మాస్టర్ గారు లాంటి గురువు గారు దొరుకుతారు. అక్కడి నుంచి పొద్దున్న నుంచి తట్టి వాడిని కొట్టి అనేటటువంటి తల్లిదండ్రులు. వీడు ఇంత పూర్వం ఏం చేసేది దాన్ని బట్టి అటువంటి తల్లిదండ్రులు సంపాదించుకుంటాడు. అంటే వీడి నేచర్ ఏదైతే ఉందో చుట్టూ ఉన్న వాళ్ళని కామెంట్ చేయాలనిపిస్తుంది కాదు సార్, మన నేచర్ని బట్టి మనకు అది సిద్ధిస్తుంది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పుత్రుడు, ఇటనేవో చెప్తుంటారు. 100% సత్యం అది. పుణ్యం కొద్ది పురుషుడు కాదు, పుణ్యం కొద్ది భార్య. కొందరికి హీర్ ఈజ్ మై వైఫ్ ద ప్లేగ్ ఆఫ్ మై లైఫ్ అని పడుకోవాలి. అది వచ్చిన దగ్గర నుంచి అయిపోయింది వీడు స్మాష్. జీతం ఎలా ఉంటాడంటే పెళ్ళయింది పాప ఏమి ఇచ్చినా అనుకుని మనకు తెలిసిపోతుంది. ఇంతకు పూర్వం ఎవరితో ఎటువంటి సంస్కారం వీడు తెచ్చుకున్నాడో, ఎటువంటి సంస్కారం వీడి యందు ఉందో అటువంటి సంస్కారం సృష్టి ఇప్పుడు అలాగే వస్తుంది. భూమి పుట్టినట్టుగా భూమి యొక్క సంస్కారం ఏదైతే ఉంటుందో భూమి చుట్టూ ఉండే మనుషులు మనందరం అలాగ ఉంటాం. శుక్రుడు మీద ఉండేటటువంటి మళ్ళా ఉండరు. ఈ మొత్తం గ్రహములలో దుఃఖం అనేటటువంటిది అనుభవించేటువంటి గ్రహం భూమి ఒకటే. శుక్రుడు ఇలా ఉండదు సార్. శుక్రుడు ఉండే జీవులు హాయిగా మ్యూజిక్ వాయించుకుని హాయిగా సినిమా